నా ప్రియ సత్యాన్వేషకులారా, ఈ రోజున మన యొక్క ప్రసంగ అంశం త్రిత్వము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. బైబిల్ ఏం బోధిస్తుంది? మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనములో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిస్మము ఇచ్చారు. చాలామంది అడిగే ప్రశ్న ఏమిటంటే, క్రైస్తవులు ముగ్గురు దేవుళ్ళను నమ్ముతున్నారా? త్రిత్వం అనే పదము బైబిల్లో ఉందా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు దేవుళ్ళ? ఈ ప్రశ్నలకు బైబిల్ ఆధారంగా సమాధానాలు చూద్దాం. మొదటిగా, త్రిత్వం అంటే ఏమిటి? త్రిత్వం అంటే ఒకే దేవుడు మూడు వ్యక్తిత్వాలలో తనను బయలుపరుచుకునుట. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒకే దేవుడు. తదుపరి, దేవుడు ఒక్కడే. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనములో, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 5వ వచనములో, నేనే యెహోవాను, మరి ఎవరునూ లేరు అని బైబిల్ స్పష్టంగా ఒకే దేవుడిని బోధిస్తుంది. మొదటిగా, తండ్రి దేవుడు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం, మనకు ఒకే దేవుడైన తండ్రి ఉన్నాడు. నాయకత్వం, సృష్టికి మూల కారణం, రక్షణ ప్రణాళిక. కుమారుడు దేవుడు. వాక్యము దేవుడై ఉండెను. తోమా యేసు ప్రభుతో, నా ప్రభువా, నా దేవా అన్నారు. యేసు ఈ ఆరాధనను తిరస్కరించలేదు. పరిశుద్ధాత్మ దేవుడు. అపోస్తలుల కార్యము 5వ అధ్యాయము 3, 4 వచనముల్లో పేతురు అరణ్యతో ఇలా అన్నాడు, నీవు పరిశుద్ధాత్మతో అబద్ధము చెప్పితివి, దేవునితో అబద్ధము చెప్పితివి. ఇక్కడ పరిశుద్ధాత్మ కూడా దేవునితో పోల్చబడింది. ముగ్గురు కూడా ఒకే సందర్భంలో కనిపించినటువంటి సంఘటన ఉంది. యేసు బాప్తిస్మం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16 నుండి 17 వచనములలో, యేసు నీటిలో నడిచాడు. పరిశుద్ధాత్మ పావురం వలె దిగి వచ్చాడు. తండ్రి పరలోకం నుండి మాట్లాడాడు. ఇది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురి ప్రత్యేక వ్యక్తిత్వాలని చూపిస్తున్నది. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములో. ఇక్కడ నామములో అనగా ఏకవచనము ఉన్నది, నామములలో కాదు. ఇది దేవుని యొక్క ఏకత్వాన్ని సూచిస్తున్నది. త్రిత్వం అర్థం జాగ్రత్త. కొంతమంది నీరు, ఆవిరి వంటివి అంటారు. ఇవి కొంతవరకు సహాయపడినా సరే దేవుని యొక్క స్వరూపాన్ని పూర్తిగా వివరించలేవు. ప్రత్యక్షమైన త్రిత్వము బైబిల్లో
ప్రత్యక్షమైనటువంటి సత్యం. అది మానవ ఉపమానంలో పూర్తిగా వివరించబడదు. మనకు వచ్చే సాధారణ అభ్యంతరాలు ఏంటంటే, త్రిత్వం అనే పదం బైబిల్లో లేదా త్రిత్వం అనే పదం ప్రత్యక్షంగా లేదు, కానీ ఆ సిద్ధాంతానికి ఆధారమైనటువంటి వాక్యాలు మాత్రం బైబిల్లో ఉన్నాయి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. తదుపరి, యేసు దేవుడైతే ఎందుకు తండ్రికి ప్రార్థించాడు? యేసు నిజమైన మనిషిగా ఈ భూమిపై జీవించాడు. తండ్రితో ఉన్న సంబంధాన్ని, విధేయతను ప్రార్థన ద్వారా చూపించాడు. దీన్ని మన జీవితంలో ఎలా అన్వయించాలంటే, త్రిత్వం మనకు నేర్పేది తండ్రి మనల్ని ప్రేమించాడు, కుమారుడు మన కొరకు తనను తాను అర్పించాడు, పరిశుద్ధాత్మ మనలో నివసించి మనలను నడిపిస్తాడు. బైబిల్ బోధనల ప్రకారం దేవుడు ఒక్కడే, తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అయినా ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒకే దేవుడు. ఇది క్రైస్తవ విశ్వాసంలోని ప్రధానమైనటువంటి సిద్ధాంతంలో ఒకటి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును మీ అందరికిలో ఉండునుగాక. ఆమేన్. నా ప్రియ సత్యాన్వేషకులారా, ఇంకా అనేకమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాలను తెలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.